ఉద్ధవ్ థాకరే గాని శరద్ పవార్ గాని. అజయ్ అటు పక్కనేమో సుప్రియా సూలేకి అప్పచెప్పాలనుకున్నాడు ఇతను వచ్చేటప్పటికి ఆదిత్య థాకరేకి అప్పచెప్పాలనుకున్నాడు. ఈ వారసత్వాలు అసలు బాలాసాహెబ్ థాకరే వారసత్వానికే ఉద్ధవ్ థాకరేని నమ్మల జనం. దానికి సాక్ష్యం అతను 144 సీట్లు పోటీ చేస్తే 57 అతను పనికిరాడు అనుకున్నారు. అదే సందర్భంలో శరద్ పవార్కి కూతురు పెట్టేటప్పటికి ఆవిడ పార్టీని నాశనం చేసే క్యారెక్టర్, అంటే ఆ అహంకారపూరిత ధోరణి తప్పించి కలుపుకెళ్లే ధోరణి లేదు. ఈ ఇద్దరిది యాటిట్యూడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అవతలకి వెళ్ళిపోవడానికి కారణమే వాళ్ళు ఇటు షిండే గ్రూప్లోకి శివసేన రావడం, అటు పక్కన అజిత్ పవార్ గ్రూప్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నేనైతే అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికలను చూసిన తర్వాత అనుకున్నది వాళ్ళని చీల్చడం నచ్చలేదు అక్కడ ప్రజలకి అనేది. అయితే ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కొడుకు కూతురు పట్ల చూపిస్తూ ప్రేమ ప్రవర్తించినటువంటి తీరు నచ్చినట్లేదు జనానికి. కార్యకర్తల నాయకులది అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు జనాలకి నచ్చినట్లేదు వారసత్వ కాన్సెప్ట్. దానికి తోడు ఎప్పుడైతే విడిపోతే నాశనం అవుతాం అనేటటువంటి నినాదాలు, కలిసి ఉంటే మాత్రమే బ్రతుకుతాం, కలిసి ఉంటే బ్రతుకుతాం అనేటటువంటి నినాదం యోగి, విడిపోతే నాశనం అవుతాం అనే నినాదం మోడీ.